రాజకీయాల్లో వచ్చేటప్పుడు మనం ప్రారంభంలో ఏ అడుగులు వేస్తామో అదే జీవితకాలం వెంటాడుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి తను మొదట కేసులను ఎదుర్కొని ఆ తర్వాతన అధికారంలోకి రాగలిగాడు. ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కూడా అందుకనినే నెగిటివ్ ప్రచారానికి సులభమైంది. అదిగో ఇంతకుముందే డబ్బులు తినడం అలవాటు, ఇప్పుడు తిన్నాడు. వాస్తవంగా మద్యం ప్రభుత్వ షాపులు పెడితే తింటారా, ప్రైవేట్ షాపులు పెడితే తింటారా? ప్రైవేట్ షాపులు పెడితేనే తింటారు. ప్రభుత్వ షాపులు పెడితే ఎట్ట తింటారు? ఇసుక ప్రభుత్వం చేతిలో ఉంటే తింటారా, ప్రైవేట్ చేతిలో ఉంటే తింటారు? ప్రైవేట్ చేతిలోనే ఉంటే తింటారు. ప్రభుత్వం చేతిలో తినగలిగితే దొరికిపోతారు అక్కడ. కానీ పై స్థాయిలో తినేటటువంటిది రెండు వైపులా తినేటటువంటి దాని నుంచి ఒకవైపు తినడం అనేటటువంటిది జరిగింది. అసలు తినలేదని చెప్పడం అంటే అంతకంటే వేరేతనం ఏముండదు. అయితే దాన్ని మొత్తం తిన్నాడంటే జనం నమ్మారు లేదా? ఎందుకని? అంతకుముందు అవినీతి కేసుల్లో ఉన్నాడు కదా అనేటటువంటి. అట్లాగే రెడ్ బుక్ అనేటటువంటిది లోకేష్ని జీవితకాలం వెంటాడుతుంది. ప్రస్తుతం లోకేష్ ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ అనే పదం వాడటం తగ్గించాడు. రెడ్ బుక్ ఈ పోస్టర్లు ఇవి కూడా ఆపారు. ఎందుకంటే రెడ్ బుక్ అనేదేమి మంచిది కాదే. మీ జీవితం నాశనం చేస్తా, నీ అంతు చూస్తా, అధికారి అంతు తేలుస్తా అంటే అది అహంకారం అవుతుంది తప్పించి ప్రజాస్వామ్యం అవుతుందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడితే ఒక లెక్క ఉంటుంది. అధికార పక్షంలోకి వచ్చాక ఆ మాట నేను రెడ్ బుక్ రాసుకున్నాను, నా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చేస్తానంటే రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి వీళ్ళు విమర్శించారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని అధికారికంగా ప్రకటించుకున్నారు. అది మర్చిపోతున్నారు. మీరు రెడ్ బుక్ తెరవండి, ఆడి సంగతి తేల్చేయండి అంటే నా కోపం వచ్చినోడల్లా నాశనం చేయని రెడ్ బుక్లో రాసుకో అనేటటువంటి రూట్లోనే లోకేష్ మీద ఒత్తిడి పెరుగుతున్నది ఒక వర్గం, అది ఉన్మాద వర్గం. ఆ ఉన్మాద వర్గపు చేష్టలకి పోతే కనుక భవిష్యత్తులో ప్రజలు చిత్కరించుకుంటారు. అందుకనినే లోకేష్ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొస్తుంటే మళ్ళీ రెడ్ బుక్ అంటుంటే మళ్ళీ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. రెడ్ బుక్ అట్లాగే ఉంది, ఓపెన్ అయ్యేనే ఉంది, అరెస్టులు జరుగుతూ ఉంటాయి, కేసులు పెడతా ఉంటారు అన్నటువంటిది. అదే జరిగితే కనుక శాశ్వతంగా భవిష్యత్తులో ప్రతి అరాచకానికి లోకేషే కారణమని వాదించడానికి వైసీపీకి ఒక అస్త్రం అవుతుంది.